వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయింది వీడియోస్ తీసి. మా మమ్మీ గుర్తుపెట్టారు కదా. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ? ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాము. సో ఇక్కడ నియర్ బై మాకు వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది అన్నారు. శ్రీ చెంపక స్వామి టెంపుల్ ఏదో అది కొండపైన ఉంటుంది అన్నారు. సో నేను వీడియోస్ ఛానల్ వేయడం వల్ల మనకి అలవాటు పోయింది, కానీ ఏం పర్లేదు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చేద్దాం. అలాగే వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏమైనా వ్యూస్ ఉంటే చూపిస్తాను, దాంతోపాటు లేదంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందో చూపిస్తా. అలాగే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, నాతో పాటు మీరు చూసేయండి, ఓకేనా? బాయ్. మేము ఇంకా టెంపుల్కి వెళ్ళలేదు, కానీ మధ్యలో శనీశ్వరి టెంపుల్ ఉంది, అక్కడ ఆగాము. ఈరోజు ఏంటమ్మా? శని త్రయోదశి అంట, లక్కీ ధన త్రయోదశి. లక్కీగా మేము ఈ టెంపుల్ కూడా వచ్చేసాము. సో నెక్స్ట్ వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఓకే, చలో. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇప్పుడే మొత్తం పూజా సామాగ్రి అన్నీ తీసుకుని అన్న దగ్గర ఆ పైన నరసింహస్వామి గుడి అంట, ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. శ్రీ చంపక స్వామి దేవాలయం, ఇక్కడ స్వామి పేరు. మొత్తం చుట్టూ కొండ, బన్నెరగట్టు కొండ. గోపురం దాటి లోపలికి వస్తే మంచి ఈశ్వరుడు అందరూ ఉన్నారు. ఇక్కడ అన్నదానం కూడా ఇక్కడే. సూపర్. కోతి చాలా కోతులు కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. మెట్లే ఇంకా ఎక్కుతానే ఉండాలి మెట్లు. మొత్తం పైకి వీళ్ళు తెలుసు కదా. కొబ్బరికి ఎక్కడమ్మా? ఇక్కడ బొట్ట ఇంకోటి ఉందా? నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నారండి. అది లేదు, పర్లేదు, వెళ్ళొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు వెంకటేశ్వర స్వామి. అక్కడికి వెళ్తాం. దగ్గర నుంచి ఫోటోలు తీయకూడదు, సో ఇక్కడ ఆపేస్తా. బయటకు వెళ్ళాక వాళ్ళు కలుసుకుంటాం. కానీ నిజంగా వెంకటేశ్వర స్వామి అయితే సూపర్. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమమ్మీ ఎక్స్పెక్ట్ చేసా అసలు ఇలా జరుగుతుంది దర్శనం అని? ప్రసాదం ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. టెంపుల్ బాగుంది. వెంకటేశ్వర స్వామి అయితే ఇంకా హైలైట్. అసలు ఆయనకి ఇంకా నోట్ లైన్స్ ఇంకేం తెలియదు, రావట్లేదు చెప్దామన్నా, కానీ సూపర్. మస్ట్ విజిట్ ఈ టెంపుల్ అయితే కంపల్సరీ. నేను లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, విజిట్ చేయండి. దీని తర్వాత మేము కొన్ని అయితే వీడియోస్ తీసాను వెంకటేశ్వర స్వామిది తెలియకుండా.
తర్వాత నెక్స్ట్ దీనిపైననే కొండ పైన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా వెళ్ళి నరసింహస్వామి దర్శనం కూడా చేసుకుందాం. మహావతారాల్లో వెంకటేశ్వర స్వామి ఉంది, అలాగే ఇప్పుడు నరసింహస్వామి అవతారం దర్శనం చేసుకుందాం. అసలు మేము ఆల్మోస్ట్ 3 to 4 months నుంచి అనుకుంటున్నాం ఈ టెంపుల్కి వస్తామని, కానీ ఆయన ఇప్పుడు కట్టించాడు మాకు రమ్మని. అలాగే ఉత్సవ విగ్రహాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ. బాగా దర్శనం జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి, మీరు కూడా అసలు మర్చిపోరు. ఓకేనా? ఇది మనకి బన్నేరుగట్టలో ఉంటుంది. బన్నేరుగట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్, అంటే శ్రీ చెంపకత్ స్వామి టెంపుల్. ఇది కొంచెం కొంచెం కొద్దిగా వేయాలి అంతే, అంత కొంచెం. ಒಂದ್ಸಲ 2 ಸಲ ಬರ್ರಿ ಹಾಕ್ಸ್ಕೊಳ್ಳುವ. స్వామివారి అన్నదానం ప్రసాదం నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఎలా టేస్ట్ చేసి చెప్పమా, ఎలా ఉన్నా బాగుంటుంది. స్వామివారి ప్రసాదం కదా, బాగుందా? చక్కెర పొంగలా? చక్కెర పొంగలి, పులిహార, సాంబార్, రైస్, పెరుగు కూడా ఉంది. మీరు వస్తే కంపల్సరీ ఇది కూడా టేస్ట్ చేయండి. పక్కనే టెంపుల్కి పక్కనే ఉంటుంది శ్రీ చెంపకత్ స్వామి అన్నదానం అని. మా మమ్మీ ఇప్పుడు పైకి ఎక్కగలుగుతుందా లేదా అనే షాక్లో ఉంది. నేను ఎక్కలేను మనోజ్, నువ్వు ఎక్కే, నేను ఇలా కూర్చుంటాను. మమ్మీ చాలా టైం పడుతుంది, బాగా పైన వ్యూ చాలా బాగుంటుంది. చూసొచ్చామ్మ ఏ సూపర్ ఉంటుందా? ఎక్కగలనా లేదా? తిరుపతి అలిపిరి ఎక్కువ ఇదంతా నీకు ఆ నరసింహస్వామి తీసుకొచ్చేస్తుందిలే పైకి. ఏం పైన వెళ్తావు. ఇది ఈ వీడియో అంతా కూడా పార్ట్ 2లో వస్తుంది. కానీ మహాలక్ష్మి టెంపుల్ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ కూడా ఫోన్స్ అలౌడ్ లేదు, సో వీడియో తీయలేదు నేను. పైన కుదిరితే తీస్తా, లేదంటే వ్యూస్ మాత్రం తీస్తా. అది మాత్రం మర్చిపోతే ఎలాగా. సో ఇంకా వెళ్ళిపోదాం.